గేమింగ్ సెటప్ గాడ చెప్పిస్తాం గాడ పిచ్చిపు కూడా హాల్లో అంటే హాల్లో సోయినాథనేమన్నా హాల్లో గేమింగ్ సెటప్ అంటే దానికంటూ ప్రైవేట్ రూమ్ ఉండాలి. మనం ఆడుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. అర్థమవుతుందా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గాయ్స్, మేమైతే ఇప్పుడు మా పెద్దమ్మాయిల ఇంట్లో ఉన్నాం. ఇగో నేను ఫస్ట్ వీడియో ఇదే ఇంట్లో తీసిన. ఇక మా తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇగో మా పెద్దమ్మ ఇల్లు ఇది. మా తమ్ముడైతే పైన శివాజీ మహారాజ్ ఫోటో. ఇదిగో మా పెద్దమ్మ అయితే బయట నుంచి వస్తున్నది. ఇగో మా పెద్దమ్మ అయితే టీవీ చూస్తున్నది. ఇగో మా అమ్మ ఏం కూర చేసినాం చూద్దాం ఒకసారి. మా పెద్దమ్మ ఇంట్లో ఏం కూర అగరో తాల్పేషన్ ఉన్నది. ఇది పాలున్నాయి గాయస్. డిన్నర్ రాత్రి పోల్తా డిన్నర్ పోలే అమర్ను పోవాలి బ్రో. చెప్పలేడా నీకు? పోయేడుతుంటే బ్రో నువ్వు కూడా పోయేడుతుంటే మరి నువ్వు కూడా బ్రో. పైసలు తీసుకున్నావా? ఎందుకు? ఎన్ని తీసుకున్నావు? గస్ మా పెద్దమ్మ అయితే పడుకుంటుంది. ఇగో మొత్తం రెడీ చేసుకుంటున్నది. అంగి నాది బ్రో, అది నాది బ్రో. మొన్న ఆడికి నాందేడు పోయేటప్పుడు వేసుకోండి. అది వేసుకోపోలేడా? మా పెద్దమ్మ అయితే ఈ బెడ్రూమ్లో మంచానికి అది మంచి చేస్తున్నా, మొత్తం సెట్ చేస్తున్నది. ఇగో మంచి మంచి బీజేపీ నారాయణ గైస్. ఇప్పుడు నాకైతే ఆకలి అవుతుంది. మా ఇంట్లో పోతే ఇప్పుడు. ఇక ఇదైతే మా పెద్దమ్మ ఇల్లు. ఇగో మా ఇంటి కన్నా ఇల్లు జర బాగుంటుంది. ఇగో గైస్ నాతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇక మా అమ్మ అయితే ఇంకా తింటున్నది. మాతో పాటే కూర్చున్నాక మా అమ్మ తినడు, ఎందుకంటే మెల్లగా తింటుంది. ఇక మా తమ్ముడు అయితే పడుకోవడానికి అంత సిద్ధం చేస్తున్నాడు. ఇగో అది ఏం కాగితం పరుస్తావో ఏమో, ఏం చేయాలి? లడ్డు మా పలంగా తెప్పిద్దాం రా. ఎప్పుడు ఆ ఇంట్లోకి ఎట్లా కూడా వస్తుంది? ఈ ఇంట్లో అదే పలంగా తద్దద్దు. ఎట్లా కూడా దీనికి గేమింగ్ రూమ్ చెప్పిస్తావు కదా? లే గేమింగ్ రూమ్ వస్తుంది దీనికి గేమింగ్ రూమ్ వస్తుంది. ఇదంతా గేమింగ్ సెట్. పలంగా బిల్లంగి మొత్తం గేమింగ్ సెటప్ వస్తుంది. ఇదంతా చల్ గేమింగ్ రూమ్ తెప్పిస్తా. మొత్తం ఒక ల్యాప్టాప్ తెప్పిస్తా. అవద్దు పలంగా ఏమొద్దు. గేమింగ్ సెటప్ పెట్టిద్దాం బ్రో. ఇడా ఇగో లేదా గేమింగ్ సెటప్ ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది మొత్తం. పలంగా తెప్పియద్దు బ్రో. ఎందుకు? పలం మీద అంటారు. 4-5 ఉన్నాయి. 1 2 3. గైస్ మా తమ్ముడు అయితే ఇంట్లో పలంగా తెస్తాడు. ఈ రూమ్ కోసం పలంగా తెస్తాడంట మా తమ్ముడిగో. ఎంత పెద్ద తెస్తుంది బ్రో? 2 గంటలు తక్కువ. ఆడతా పలంగా చెప్పు నాకు. ఇట్లా పొడున్నానా? యాభై నుంచి అందాక వస్తుంది పలంగ్. మనం కొన్నంతలు ఉంటుంది. గిట్లా వస్తుంది. మరి ఇటు తిరిగి కూడా ఇబ్బంది. వేసి పడేస్తా. బిల్ పెడతాప్పుడు అన్ని గేమింగ్ సెటప్ పెట్టిద్దాం బ్రో. దీనికి పిచ్చిపు కూడా హాల్లో అంటే హాల్లో సోయినాథనేమన్నా హాల్లో గేమింగ్ సెటప్ అంటే దానికంటూ ప్రైవేట్ రూమ్ ఉండాలి. మనం ఆడుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. అర్థమవుతుందా? గేమింగ్ సెటప్ ఒక 20,000 గైస్ చూడండి గైస్, మా తమ్ముడు గేమింగ్ సెటప్ పెడదామంటే హాల్లో పెడదామంటుండే.
హాల్లో గేమింగ్ సెటప్ పెడతారు ఎవడన్నా తెలుగు మాట్లాడతావు తెలుగు లేక మాట్లాడతావు కాదు. అది పెట్టినా కానీ ఇప్పుడు ఓన్లీ వానికైనా అది ఏం పెట్టు ఏమది ఏమంది ఉందానికైనా గేమింగ్ సెటప్ నేను గీడ పెడతా ఇంట్లో పెడతా బ్రో ఆ ఇంట్లోనే గేమింగ్ రూమ్ పెట్టా నేనైతే ఆ ఇంట్లో గేమింగ్ రూమ్ పెట్టేస్తా బ్రో నేనైతే పైసలు ఉంటే మీదే కట్టొచ్చు. గైస్ ఇంతవరకు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. వీడియోలో వస్తే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇదిగోండి మా అమ్మ కూడా పండుకుంటుంది. మా తమ్ముడైతే బొంత కప్పుకున్నాడు కానీ బొంత కప్పుకొని ఫోన్లో రీల్స్ అయితే చూస్తున్నాడు. ఇగో అరే లడ్డు చూడండి గైస్ హుషారున్నాడు. ఇగో మా అమ్మ కూడా ఇగో బొంత కప్పుకున్నది కానీ ఇంకా కళ్ళు మూయలేదు, నిద్ర పోలేదు. ఇగో పండుకోయమ్మా అంటావా గైస్? నేను కూడా పడుకుంటా.